క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాము. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగూ చెప్పసాగిన, ఈ తరము వారు దుష్టతరము వారయ్యుండి సూచక క్రియ నడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచిక క్రియ గాని మరి ఏ సూచిక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను, అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. ప్రార్థన చేస్తున్నాను. పరలోకమందున్న పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: అందరికంటే గొప్పవాడు క్రీస్తే. అందరికంటే గొప్పవాడు క్రీస్తే. అందరికన్నా గొప్పవాడు అంటే ఈ లోకంలో, ఆ లోకంలో, ఏ లోకంలో, పరలోకంలో ఎక్కడైనా కానీ క్రీస్తే. అంత అధికారం ఇచ్చింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు సందర్భాలు మనం చూస్తే గ్రంథంలోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు గురించి చెప్పిన వారే. క్రీస్తుని చూడాలనే విశ్వాసం కలిగి ఉన్నవారు. ప్రతి ఒక్క పుస్తకంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చదవబడిన ఈ సందర్భాల్లోనే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సుమారు ఒక ముగ్గురు అనుకోండి. ముగ్గురు వ్యక్తులు చూద్దాం. ఈ ముగ్గురు వ్యక్తులు మనం చూస్తే వీరికన్నా ఎవరు? క్రీస్తే గొప్పవాడు. ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం మనం చూద్దాం. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారికి ఉన్న ఒక బిరుదు ఏంటి? విశ్వాసులకు తండ్రి. మరి అందులోనే, ఆ పేరులోనే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నది ఏంటి? ఆయన కన్నా గొప్పవాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ఓపికతో మన ముందున్న పందెం పరుగులో ఏం చేయాలి? ఓపికతో పరిగెత్తాలి. ఆయన విశ్వాసం కలిగి ఉన్న ఆయన ఎవరు? అబ్రహాం గారు. కానీ విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందండి? లోకంలో ఉన్నవారు, బైబిల్లో ఉన్నవారు ఎవరైనా కానీ అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా పైన ఉన్నవాడు. అందరిలో ఆయనే మనందరినీ చేసింది దేవుడు. కుమారునికి ఇచ్చింది కూడా అధికారం ఆయనే. తర్వాత ఉన్న వారందరూ కూడా, మొత్తం కూడా భూమి మీద చేయబడిన మనుషులు కానీ, పరలోకమందు చేయబడిన దూతలు కానీ ప్రతి ఒక్కడే క్రీస్తును మించి ఏది లేదు. నీలో కనబడవలసింది క్రీస్తు, నువ్వు చూపించవలసింది క్రీస్తు, మాట్లాడవలసింది క్రీస్తు. అర్థమైందండి? అంటే దేవుడు లేడా అని దేవుని గురించి చెప్పరా?
అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భం చెబుతారు. ఏంటది? ఏంటండి చెప్పండి, చదవట్లేదు బైబిల్. ఏం చెబుతారు ఒక సందర్భం అంటే, శిష్యులను పంపుతూ 12 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపుతూ, ఇదిగో మీరు ఏ పట్టణమైనా ప్రవేశించినప్పుడు ఏమని చెప్తారంటే, ఇదిగో మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్నవాడు ఆ తండ్రిని చేర్చుకుంటారు. అంటే ఇప్పుడు సేవకుని నుంచి క్రీస్తు, క్రీస్తు నుంచి సేవకుని ఎందుకు చూపించారు చెప్పండి? ఎందుకు చూపించారు? ఎందుకు చూపించారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, శిష్యులు అనగా చెప్పేవారు అక్కడ ఉంటారు, వెళతారు, వారు దేవుని మాట చెబుతారు. అంటే వాళ్ళు కనబడతారు. అర్థమైందండి? క్రియారూపంగా వాళ్ళు చేర్చుకున్నారని అంటే ఎవరిని చేర్చుకున్నట్టు? క్రీస్తుని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న విధానం ఏంటి? క్రీస్తుని గురించి ఎందుకు చెప్పిండు చెప్పండి? ముందే తండ్రిని గురించి చెప్పొచ్చుగా, పరిశుద్ధాత్మ గురించి చెప్పొచ్చుగా, క్రీస్తుని గురించి ఎందుకు చెప్పిండు చెప్పండి? ఇవన్నీ కొన్ని ప్రశ్నలు ఇవన్నీ వస్తుంటాయండి. మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకు చెప్పారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారి అయి ఆయన వచ్చారు కాబట్టి, ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారు కాబట్టి, ఇప్పుడు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు అంటే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని చేర్చుకున్న తర్వాత, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టు అని ఎందుకు చెప్పారు అని అంటే, క్రీస్తు వచ్చారు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి చెప్పారు? తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు. ఇదిగో ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు, దేవుడు మనలను పుట్టించెను, లోకాన్ని దేవుడు ప్రేమించారు. ఇవన్నీ ఎవరి ద్వారా తెలుసుకుంటారు? క్రీస్తు ద్వారా తెలుసుకుంటారు. అర్థమైందండి? అది అందులో ఉన్న అర్థం. ఇప్పుడు అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు. చాలా మంది చెబుతారు కదా, ఏదైనా చేస్తే ఇది నాకు గొప్పతనం అనుకుంటారు. మన గొప్పతనం ఏమీ లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడిస్తుంది ఎవరు? దేవుడు. నాదేం లేదు. అర్థమైందండి? నిలబడి మాట్లాడించమని దేవుడు నిలబడి ఆయన వాక్కునిచ్చి, శక్తినిచ్చి, ఆలోచనిచ్చి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఇందులో నాదేమన్నా ఉందా? ఏమీ లేదు. అర్థమైందండి? మనం కనపరవలసింది, మనకు చెప్పవలసింది దేవుని గురించి, క్రీస్తుని గురించి. తర్వాత అక్కడ చెబుతున్న విషయం చూడండి. ఇప్పుడు చదవబడిన ఆ వచనాల్లోని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు అందరికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, లోక సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు, జనులు గుంపులుగా కూడితే ఏం చేస్తారండి? వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, పోకిరి మాటలు, ఇద్దరు ఉంటే చాలు ఏమొస్తాయి? వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు వస్తాయి. మరి వీళ్ళు ఏం కలిగి ఉన్నారంట? ఇద్దరు కాదు, గుంపులుగా ఉండారు. ఈ గుంపులుగా ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. అక్కడ చెబుతున్న విషయం చూడండి. గుంపులుగా కూడినప్పుడు ఆయన ఎలాగూ చెప్పసాగెను. ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచిక క్రియలు అడుగుతున్నారు. అయితే యోనాను గుర్చిన సూచిక క్రియ గాని మరి ఏ సూచిక క్రియో వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినేవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండినో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును. అర్థమైందండి? ఏమర్థమైందండి? యోనా నినేవే పట్టణస్థులకు ఎలా ఉండవు? సూచనగా ఆయన చెప్పిండు. చెప్పిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ మారారు. పశువులేమి, మరి జంతువులన్నీ మొత్తం కూడా, మనుషులేమి, రాజులేమి, అది ఎవరైనా కానీ ఉపవాస దినం సాటించి వారు ఏమీ ముట్టుకోలేదు. దేవుని పట్ల అంత భక్తి కలిగి ఉండాలండి. ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి దేవుడు చేయాలనుకున్న కీడు చేయక మారారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమని చెబుతున్నారు చూడండి.
రుచి ఉండిన అలాగే మనుష్య కుమారుడిని ఈ తరం వారికి సూచనగా ఉండును. ఈ తరం వారికి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. మనకు మాదిరి ఆయనే, మార్గం ఆయనే, మనం నడిపించేది ఆయనే, మనం పాలవలసింది ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారని ఆయన మాట ప్రకారంగా. తర్వాత ఏమని చెబుతున్నారు చదవండి, 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అర్థమైందండి? ఎవరు వచ్చారు? శబా దేశపు రాణి వచ్చింది. ఎవరంట? ఎవరు? దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానం చూచుటకు వచ్చింది అక్కడికి. జ్ఞాని ఆయన. జ్ఞాని అంటే ఎవరేం చెప్తారు? సొలొమోను అంటారు. కానీ సొలొమోను కన్నా జ్ఞానం కలిగిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన కంటే గొప్పవాడు. ఎవరికంటే? సొలొమోను కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇక్కడ 33.5 సంవత్సరాల్లో ఏ లోపం లేదు. అర్థమైందండి? ఇప్పుడు చెప్పబడిన వ్యక్తుల్లోనే యోనా గారు దేవుని మాట వినకుండా ఆయన వినకుండా వెళ్ళిపోయిండు. కానీ మరలా తర్వాత తిరిగి వచ్చిండు. సొలొమోను దేవుడు జ్ఞానాన్ని ఇస్తే ఏం చేసిండు? ఆయన దాన్ని అంతం వరకు ఆయన తన జీవితాన్ని అంతం వరకు కూడా మంచిగా కాపాడుకోలేకపోయాడు. అర్థమైందండి? సొలొమోను జ్ఞానం చూచుటకే దక్షిణ దేశపు రాణి వచ్చింది. కానీ ఆ సొలొమోను కన్నా గొప్పవాడు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాం. చూడండి, కిందకు వస్తే తర్వాత చూడండి 32. నినెవే మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరండి? నినెవే పట్టణస్థులు యోనా చెప్పిన మాట విని మారారు. ఇప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు కర్త యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు యోనా కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. సొలొమోను కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇంకా గ్రంథంలో చూస్తే ఎవరున్నా, ఎంతమంది ఉన్నా అందరికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. మన అణువణువు ప్రతి ఒక్కటి క్రీస్తయ్యే ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన మారిన తర్వాత చెబుతున్న విషయాలు. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. నేను మీ మధ్య క్రీస్తును తప్ప ఎవరిని వెరుగను అని చెబుతున్నారు. ఇదిగో నా మట్టుకు బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే లాభం అని చెప్పారు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు 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 యేసు క్రీస్తు ప్రభువారే. ఎందుకంటే కుమారుడు అంటే తండ్రికి చాలా ఇష్టం. 2వ కీర్తనలో ఉంటుంది. కుమారుడు ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి, హత్తుకోవాలి. కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తారు? కోపగిస్తారంట. కుమారుడిని ముద్దు పెట్టుకోవాలి. ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టకూడదు. కుమారుని ద్వారానే తండ్రికి ఆనందం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి పావురం వచ్చి అక్కడ శబ్దం వచ్చి ఏమనొచ్చిందండి? ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందించుచున్నాననే శబ్దం వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. అందరికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు.
మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట అందరికీ